చార్మి గారు మొన్న అదానికి సంబంధించిన కేసు ఒకటైతే సో జగన్ గారి పైకి వచ్చిందనమాట. సో దాని గురించి షర్మిల గారు కూడా మాట్లాడారు. మళ్ళీ తర్వాత జగన్ గారు మాట్లాడినారు, బానే ఉంది. మధ్యలో రోజా గారు వచ్చి మాట్లాడినారు అనమాట. సో ఎందుకు అంటే ఇప్పుడు మీరు నేను బ్రదర్ అని ఇస్తారు అనుకోండి, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒకటే, నేను మీ గురించి మాట్లాడడం పద్ధతిగా ఉంటుంది. అట్లా కాకుండా నా ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని తిడితే ఎట్లుంటది? ఆబ్వియస్లీ మ్యాటర్ ఇంత తెలిసి అంతను వచ్చి మధ్యలో మాట్లాడడం కరెక్ట్ కాదు. సో అదానికి సంబంధించి పవర్ అమ్ముకున్నారు, కరెంట్ కి సంబంధించి ఇంత మనీ తీసుకొని ఈయన అదానికి అమ్మేశాడు, ఆయన మోచేతి నీళ్ళు ఆయన నువ్వు అని చెప్పేసి షర్మిల కొన్ని మాటలు చెప్పారనమాట. అది వాళ్ళకి సంబంధించి దానికి ఆయన సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు. అసలు నాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు, నాకు అదాని గ్రూప్స్ తోనే సంబంధం లేదు అన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ తలెత్తిందంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ తెలుస్తుందండి మాక్సిమం తెలంగాణ, ఆంధ్ర, మహా అంటే ఢిల్లీ అనుకోవచ్చు, కర్ణాటక, ఒక 5-6 ఏరియాస్. కానీ ఈ మనిషి పైన అమెరికాలో కేసు ఎందుకు పెడతారు? మరి అవసరం లేదు. అక్కడ వాళ్ళకి ఇట్లా నువ్వు పెద్దోడు చిన్నోడు వాళ్ళు పెద్ద పట్టించుకోరు శిక్షలు కూడా వాళ్ళకి చాలా గట్టిగా ఉంటాయి కదా. సో దానికి సంబంధించి ఆయన పైన అక్కడ కూడా కేసు ఉండడంతో నీ మీద అక్కడ ఎందుకు కేసు ఉంది అని మేము అడిగిన క్వశ్చన్ ఆయన ఆన్సర్ ఇచ్చారు. చూడండి అని 2 పేపర్లు మీడియాకు చూపించి ఆయన వర్షన్ ఏదో ఆయన చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, వాళ్ళు కొట్టుకున్నారు, అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత కూడా వెన్ని చెప్పినా ఇంతే అన్నట్టుగా దీన్ని చెప్పారు. అంటే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు అన్నారు కదా, సో ఇది పార్టీల పరంగా వాళ్ళు వ్యతిరేకించుకుంటున్నారా? ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిందండి, ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే తను ఆ వైఎస్ఆర్సీపీ నీళ్ళు తాగిన ఆమెకు తెలియదా మరి ఆయన ఏమేమి వేషాలు వేసాడు, ఆయన ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు 1% అయినా తెలుస్తుంది కదా. తెలుసు కాబట్టి ఆమె బయటకు వచ్చి నువ్వు ఇంత ఘోరాలు చేసావు అని చెప్తుంది. వాళ్ళు ఒక విధంగా ఫ్యామిలీయే, వాళ్ళు పార్టీల పరంగా కొట్టుకుంటున్నా కూడా అక్కడికి ఆగిపోయింది ఆ మ్యాటర్. కానీ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఆర్కే రోజా మా జగన్ అన్నని నువ్వు ఎట్లా అంటావు అన్నది కూడా చెల్లెనే, పరాయి వాళ్ళ అన్న. ఆమె ఒక పార్టీ నుంచి ఆయన చేసిన తప్పులు నిలదీస్తుంది అంతే. తినేమందంటే నీకు ఇంగ్లీష్ రాదా, తెలుగు రాదా, ఆయన అంత స్పష్టంగా చెప్పారు కదా 2 భాషలలో, మరి మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి మీరు అని కూడా సంబోధించలే. నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు షర్మిల అన్నట్టుగా మాట్లాడారు. ఒక విధంగా చూసుకుంటే ఎంత అవుననుకున్నా కాదనుకున్నా వాళ్ళు ఒకటే. ఇప్పుడు అసలు ఆర్కే రోజాకి ఏం అవసరం? సో ఇంకా షర్మిల కూడా చూసి రోజా గారు ఈ స్క్రిప్ట్ మీదేనా, లేకపోతే సాక్షి పేపర్ వాళ్ళు రాసిచ్చారా, లేకపోతే ఆయన భార్య రాసిచ్చిందా, ఎవరు రాసిచ్చారు, ఏ బినామీ రాసిచ్చాడు మీకు అని తాను చెప్తుంది అనమాట. ఓవరాల్ గా ఈ ఫైట్ అయితే ఇప్పుడు ఎండ్ కాదు ఖచ్చితంగా. కానీ జనాలందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, ఆయన కరెంట్ అమ్ముకున్నారా లేదా అనేది పక్కకు పెడితే అదాని పైన ఆల్రెడీ కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ లో ఆయన పేరు ఎందుకు వచ్చింది? మరి అదానికి మీరే సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆయన తప్పు చేయలేడు అని ఎవరెవరైతే నమ్ముతున్నారో మీరే చెప్పండి. ఇప్పుడు అగాధం అయితే వాళ్ళు కేసులు పెట్టరు కదా, ఎందుకు పెట్టారు ఏంటనేది కమెంట్ బాక్స్ లో తెలియజేయండి.